హరి ఓం. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం 182వ నామం, మూడక్షరాల నామం నిష్క్రియ. మనం జపం చేసుకునేటప్పుడు దీన్ని ఓం నిష్క్రియాయ నమః అని నమస్కరించుకోవాలి. నిష్క్రియ అంటే చేయవలసిన కానీ చేయకూడనివి కానీ ఎటువంటి క్రియలు లేనిది అని అర్థం. సామాన్యంగా మనకి రెండు రకాల క్రియలు ఉంటాయి. ఒకటి చెయ్యాల్సిన పనులు, ఒకటి చెయ్యకూడని పనులు. లేని వాటిని పొందడం కోసం చేసే పనులు మనకు ఉంటాయి. ఈ ప్రపంచమంతా కూడా అమ్మలోంచి వచ్చింది. ఆ అమ్మవారు ప్రత్యేకంగా పొందాల్సినవి కానీ చేయాల్సినవి కానీ ఏమీ లేవు. కాబట్టి ఆవిడ నిష్క్రియ. అలాగే ఉన్న వాటిని రక్షించుకోవడం కోసం కూడా మనం కొన్ని పనులు చేస్తాం. తన నుంచి వేరైతే రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అమ్మ నుంచే వచ్చి అమ్మ యందే ఉండి అమ్మలోనే లీనమయ్యే విధంగా సమస్త వస్తుజాలం కూడా అమ్మ నుంచే ఈ సృష్టి ఉంటే ఇక అమ్మవారు రక్షించుకోవాల్సిందే ఉంది. అందులో అమ్మ చేయాల్సిన పనులే ఉన్నాయి. కాబట్టి అమ్మ నిష్క్రియ. కానీ కర్మభూమిలో పుట్టినటువంటి జీవుడు తప్పకుండా కొన్ని కర్మలు ఆచరించాలి. తన కర్తవ్యం నిర్వహించకపోవటం కూడా దోషమే అవుతుంది. అయితే అది ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి భేదభావం లేకుండా ఆచరించాలి. అంతా కూడా అమ్మవారి ఆజ్ఞ అని భావించి చేయాలి. దాని ఫలితం ఏదైనా సరే అది అమ్మ అనుగ్రహంగానే భావించాలి. చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ధర్మబద్ధమైనటువంటి అర్ధ కామ మోక్ష సాధనాలు, చేయదగినవి అధర్మబద్ధమైనటువంటి పనులు ఇవేవి మనం చేయకూడదు. అలాగే ఒక పని మనం చెప్పుకోగలమంటే అది న్యాయంగా చేస్తున్నామని అర్థం. ఒక పని బయటికి చెప్పడానికి మనం కనుక ఆలోచిస్తున్నామంటే అది చేయకూడని పని అని అర్థం. మనది కాని దానిని దక్కించుకోవడం కోసే ప్రయత్నం కూడా ఏదైతే ఉందో అదంతా అధర్మం. మనకు సొంతమైనవి, ఇది మనది అనుకొని కాపాడుకునే దాన్ని న్యాయమైన బద్ధం. దీన్ని మనం ఆచరించాలి. కానీ అమ్మవారి భక్తులు ఏ దైవారాధన చేస్తున్నా కూడా వాళ్ళు నిరంతరం దైవధ్యానంలో ఉంటూ ధర్మ మార్గంలో నడిస్తే ఆ తల్లి మనల్ని కర్మబంధాల నుంచి విముక్తి కలిగించే మార్గాన్ని చూపిస్తుంది. అమ్మవారు ఏ క్రియలు లేనటువంటిది అని ఈ నామానికి అర్థం. ఈ నామస్మరణం చేస్తున్నప్పుడు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది ధర్మబద్ధం, ఏది అధర్మబద్ధం అని మనకి సరి అయిన మార్గంలో అమ్మ మనల్ని నడిపించి తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు పనులు చేయకుండా మనల్ని అమ్మ నిరోధిస్తుంది. ప్రతిరోజు ఈ నామజపం చేయటం వల్ల రుణ బాధలు తీరుతాయి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.